మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలు, అవినీతిపై నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి చేపట్టిన రిలే నిరాహార దీక్ష మొదటి రోజు విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆనం వైసీపీ శ్రేణులకి, మహిళా నాయకురాలికి జ్యూస్ అందజేసి దీక్షను తాత్కాలికంగా విరమించారు. అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షకు విశేష స్పందన లభించిందన్నారు. యువత, నిరుద్యోగులు స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని సంఘీభావం తెలపడం గొప్ప విషయమన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఉదయం 10:30 గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షల రూపంలో డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు నిరసనగా, ప్రజలకి ప్రస్తుత ప్రభుత్వం చేసినటువంటి అరాచక చర్యలను వివరిస్తూ దానికి బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని రాజీనామా చేయాల్సిందిగా కోరుతూ ఈ రిలే నిరాహార దీక్షలు మనం ఈరోజు ప్రారంభించాం. మరి 9వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇదే స్థలంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 3:30 వరకు కూడా రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. మరి ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులను అందరినీ కూడా మళ్ళీ మేము మనవి చేస్తా ఉన్నాం. అన్ని అనుమతులు మౌఖికంగా మీ దగ్గర తీసుకొని మేము మొదలు పెట్టామండి. ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరైనా తెలుగుదేశం నాయకులు మీ మీద ఒత్తిడి తెస్తే మేము ఒకటే చెప్తున్నాం, మేము మీతో ఘర్షణ వాతావరణానికి పోదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరైతే అనుమతి ఇచ్చారో మౌఖికంగా మాకు, వాళ్ళే మళ్ళీ వచ్చి అభ్యంతరం చెప్తున్నారు అంటే తప్పనిసరిగా ఇది ఇక్కడి పాలకుల పనికిమాలిన చర్యలే తప్ప మీరు కావాలని చేసేది కాదనేది అర్థమవుతా ఉంది. అయినప్పటికీ ఏ ఆలోచనతో అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామో, ఎవరి కోసమో మేము వాయిదా వేసుకోవటం కానీ లేదు ఇబ్బందులకు గురి చేసిన ఘర్షణ వాతావరణంలో దిగి ఈ కార్యక్రమాన్ని ఇబ్బంది పాలు చేసుకోవటం కానీ జరగదు. పూర్తి సహనంతో శాంతియుత వాతావరణంలోనే మా నాయకుడు ఆదేశించినటువంటి ఈ కార్యక్రమాన్ని రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరులు అందరూ కూడా త్రికరణ శుద్ధితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము అని చెప్పి మనవి చేస్తున్నాం. ఎందుకంటే రహదారిలో మేము ఉన్నప్పుడే మీ అనుమతి తప్పనిసరి మాకని తెలిసిన తరువాత మేము పొరపాటు చేసే పని లేదండి. ఏ వెహికల్ అయినా సరే, కారు కావచ్చు, బస్సు కావచ్చు, మేము వేసున్నటువంటి షామియానాకి ముందు కానీ వెనక కానీ పూర్తి సౌకర్యంతో యూటర్న్ తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకునే మేము ఈ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసాం. అది కూడా మీ అనుమతితోనే. కాబట్టి ఎవరైనా ఈ పాలకులు ఎవరైనా చెడు ఆలోచనలతో ఈ కార్యక్రమాల్ని ఇబ్బంది పాలు చేయాలని చెప్పినా కూడా ప్రభుత్వ అధికారులుగా శాంతి సామరస్యాలు కోరుకునే మిమ్మల్ని దీంట్లో ఔచిత్యాన్ని గమనించండి. ఖచ్చితంగా మీకు మేము సహకరించాలి, మాకు మీరు సహకరించాలనే ధోరణితోనే ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్లదలుచుకున్నామని చెప్పి మనవి చేస్తూ, మరి రేపు ఉదయం 10:30 గంటలకు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని, ఈ రిలే నిరాహార దీక్షని సోదరుల సహకారంతో ఇక్కడనే ఈ ప్రాంతంలోనే మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడే ఇక్కడ దీక్ష చేసినటువంటి దాదాపు 30 మంది సోదరులకు నిమ్మరసం ఇచ్చి
వారి దీక్షను విరమింపజేశాము. మరి అదే విధంగా రేపు ఉదయం మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. A new dawn rises in Stonehouse Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.